అమ్మా, వధూవరులకు ఉంగరాలు ఇవ్వండి. ఉంగరాలు మార్చుకోండి. మీరు కూడా ఉంగరాలు మార్చుకోండి. శ్రీనిధి 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 నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విఘ్నేష్ నాకు నచ్చలేదు. నేనెందుకు నచ్చలేదు? మా అక్క నిన్ను రిజెక్ట్ చేసింది. తన కొద్దని నిన్ను చీకొట్టింది. మా అక్క వేసుకున్న డ్రెస్ వేసుకోవడం అంటేనే నాకు కంపరం. అలాంటిది నిన్నెలా చేసుకుంటారనుకున్నావు? ఏంటండి ఆదినారాయణ గారు, మమ్మల్ని పిలిచిలా అవమానిస్తారా? చెల్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి ఖాయమైనప్పుడైనా చెప్పాలి. లేదంటే ఇంత దూరం రాకముందైనా చెప్పాలి, ఇప్పుడు కాదు. ఈ విద్యను అడిగినట్టు నన్ను మా నాన్న అడిగి నిర్ణయం తీసుకునుంటే నా నిర్ణయం ఏంటో, నాకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలిసేది.
సంతలో పశువు నమ్మి వేరే వాళ్ళింటికి పంపించినట్టు నన్ను వీళ్ళింటికి పంపిస్తున్నారు. ఇతనికి కనీసం ప్రేమగా మాట్లాడటం కూడా రాదు. సరిగ్గా చదువుకోలేదు. ఇలాంటి వాణ్ణి చేసుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. నిన్ను అడిగాను కదమ్మా. ఇప్పుడు అడిగారు నాన్న. వీళ్ళకి మాటిచ్చిన తర్వాత నీ మీద నమ్మకంతో మాటిచ్చానన్నారు. అదే అక్కనైతే ముందే అడిగారు. అక్క మనసులో ఉన్న వాడితో పెళ్లి చేయటానికి ఎన్ని అవమానాలైనా భరిస్తున్నారు. అది నీకు విద్య మీదున్న ప్రేమ. ఒక్కోసారి అనిపిస్తుంది నన్నేదైనా అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారా అని. అసలు నేను మీకే పుట్టాను నాన్న. అసలు నేను మీకే పుట్టాను నాన్న. అసలు నేను మీకే పుట్టాను నాన్న. అమ్మా నిధి, ఏం ఆలోచిస్తున్నావు? ఉంగరాలు తీసుకో. లేదు, నేనెవ్వరి ముందు బ్యాడ్ కాకూడదు. మా అక్కతోనే ఈ పెళ్ళి ఆపించాలి. I love you, Vidya. ఐ లవ్ యూ మాస్టారు. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళైనట్టే అంటారు కదా. నాకు పాఠాలు ఎప్పుడు నేర్పిస్తారు? ప్రేమ పాఠాలా? మిమ్మల్ని ఏంటే చప్పట్లు కొడుతున్నావు? బా నేనేదో ఊహించుకున్నాలే అమ్మా. ఏంటదినా ఆనంద బాష్పాలా? అసలు పెళ్ళి అవదనుకున్నోడికి కోటేశ్వరుల సంబంధం కుదిరేసరికి మా వదినకి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి.
తల్లి పెంపకం సరైనదైతే కొడుకు ఎంత బుద్ధిమంతుడిగా ఉంటాడో, ఎంత ఎత్తుకు ఎదుగుతాడో నీ కొడుకుని చూస్తే అర్థమవుతుంది పార్వతమ్మ. అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు, లగ్న పత్రిక చదవండి. కూర్చోండి. పరిమి ఆదినారాయణ కీర్తిశేషులు సీతగార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిద్యని, కీర్తిశేషులు ఏనుగంటి శంకరం మాస్టారు పార్వతిగార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి గణపతికి, పరిమి ఆదినారాయణ కీర్తిశేషులు సీతగార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీనిధిని, ఏనుగంటి వీరేశం గౌరీగార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి విఘ్నేష్కిచ్చి ఇరు వధూవర్ల పెళ్లిళ్లు ఒకే కళ్యాణ మండపంలో చెయ్యడానికి పెద్దలు నిశ్చయించినారు. అంటే 2 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే చోట ఒకే మండపంలో చేస్తారా? దీనికి మేము ఒప్పుకోం. ఏమైందండి? ఆ ముహూర్తం బాగుందంటున్నారు కదా. అయితే ఆ ముహూర్తానికి మా ఊడి పెళ్లి జరిపించండి. వాడి పెళ్లి తర్వాత ఎట్టుకోండి. కావాలంటే మా వాడి పెళ్లి ఖర్చులు మేమే ఎట్టుకుంటాం. ఖర్చు గురించి మేమేం ఆలోచించడం లేదండి. ఇద్దరు పెళ్లి ఒకేసారి జరిపిస్తే బాగుంటుందని మా అందరికీ అనిపించింది. అసలు మీరు అలా ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మేమేమి వాళ్ళలాగా గతిలేని వాళ్ళం కాదులేండి. బాబాయ్, మేమేం గతి లేని వాళ్ళం కాదు. మీకు ఇష్టం లేకపోతే వేరే కారణం చెప్పుకోండి, అంతేకాని ప్రతిదానికి మమ్మల్ని కించపరిచి మాట్లాడితే భరించాం. మీలాగా జనాల సొమ్ముతో మేమేం బతకడం లేదు. నీతి నిజాయితీగా బతుకుతున్నాం, పౌరుషంగా బతుకుతున్నాం. ఇంకొకసారి మీరు నోరు జారితే బాబాయ్, పిన్ని, తమ్ముడని కూడా చూడను. రౌడీలా మాట్లాడుతున్నాడు చూసారా అన్నయ్య గారు? రౌడీలా కాదు, పౌరుషం ఉన్న మగాళ్లా మాట్లాడాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాళ్ళని అనడమే సరిపోతుంది మీకు. చూడండి వీరేశం గారు, ఇది మా కుటుంబం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అది కాదు నారాయణ గారు. నానా, ఇది నా పెళ్ళి, మీరు సైలెంట్గా ఉండండి. మావయ్య, మీకెలా నచ్చితే అలా జరిపించండి. ఏటళ్ళు అట్టా చూస్తున్నావు? నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను మావయ్య, కానీ నువ్వెక్కడ ఫీల్ అవుతావో అని అడగకుండా ఉండిపోతున్నాను. మన మంచి ఫీలింగ్స్ అట్టేసుకోవడాలేటడు. నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? అడుగు.
చెప్తా. ఇంత కష్టంగా ఆ మందు ఎందుకు తాగుతున్నావు మావయ్య? పైగా అందరితో తాగుబోతు అనే మాటలు పడుతూ. కట్టంగా ఉన్నా తప్పక అలవాటు చేసుకున్నారా బాబు. ఈ నాన్న చనిపోయినప్పుడు మా అక్క ఎట్ట ధైర్యంగా నిలబడిందో నాకు అర్థం కాలేదు, కానీ నేను మాత్రం మా అక్కను చూసి మిమ్మల్ని చూస్తూ ఉండలేకపోయాను. తాగితే బాధని మర్చిపోవచ్చని నాతో ఎవరో చెప్పారు. పగలంతా అక్కకి సాయం చేసి నాన్న లేని లోటు మీకు తెలియకూడదని ఆ బాధని నా పంటి కింద ఎప్పికెట్టి పైకి మాత్రం మీతో నవ్వుతూ ఉండేటోడిని. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఇప్పుడు నేను చాలా హ్యాపీస్. నువ్వు మనసిచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుంది. జీవితానికి ఇది చాలరా. అల్లు, నేను చూస్తుంటే నాకు మా బావ గుర్తొస్తాడురా. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నువ్వే ప్రాణం అని బతుకుతున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి మావా? ఆయన నాకంటూ ఎవరున్నారా? మీరేగా. సరోజత మావా. ఎట్ట ఉన్నావు సరోజ? ఒంటరిగానే ఉన్నాను. నా కోసం బతికే మా అమ్మ నేను నీ కోసం వచ్చినందుకు చనిపోయిందిగా. నన్ను క్షమించు అని కూడా అడగలేకపోతున్నాను. ఆ రోజు నేను నీ దగ్గరికి బయలుదేరి వచ్చే సమయానికి ఊరోళ్ళు మా బావని దోసిగా పంచాయతీలో నిలబెట్టారు. పిల్లలు తప్పులు రాస్తే సరిదిద్దే మా బావను అట్టుకుని తప్పు చేశాడని ఊళ్ళో అందరి కాళ్ళు అట్టుకునేలా చేశారు. బాగా బతికినోడు కదా, అవమానాన్ని తట్టుకోలేక ఈ నరకంలో ఉండడం కన్నా చనిపోయి స్వర్గంలో ఉండడమే మేలనుకుని తను పాఠాలు చెప్పే బడిలోనే మా బావ ప్రాణాలు వదిలేశాడు. నేను అక్కను వదిలి రాలేకపోయాను, నీకు కబురు చేయలేకపోయాను. తెలిసింది. అర్థం చేసుకున్నావు అన్నమాట. అర్ధాంగిని కావాలనుకున్నాను కదా, అర్థమైపోతుంది. కానీ నన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలనుకున్నా మా అమ్మ కల నెరవేరకుండానే పోయింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. ఏటన్నావు శ్రీశైలం? అదే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో అన్నాను. నిజంగానే చేసుకోమంటావా? అనే కదా చెప్తున్నాను.